ఈ కాలపు రాజకీయ నాయకులు అంటే మీలాంటి రాజకీయ నాయకులు కూడా చాలా ఇన్స్పైర్ కావాల్సినటువంటి అంశాలు మన్మోహన్ సింగ్ గారిలో చాలా ఉన్నాయి. సో ఈ కాలపు మీరు యంగ్స్టర్ ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో చాలా హై ప్రొఫైల్కి వెళ్తున్నారు. సో మీరేం గుర్తించారు, ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు? సార్ ముందుగా తెలంగాణ ప్రజల తరపున ప్రత్యేకంగా నా తరపున వారి ఘన నివాళి సార్. ఇక్కడ విషయం ఏంటంటే ఆల్రెడీ వెంకటేశ్వర గారు చాలా విషయాలు చెప్పారు. సో ఆ రిఫార్మేటివ్ అంశాలు చెప్పారు. నేను కొన్ని మీరు అడిగిన ప్రశ్నకే నేను సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను సార్. మేము గ్రహించిన విషయాలంటే తన దగ్గర నుంచి రాజకీయాలని మనం చూడలేం సార్. తన దగ్గర నుంచి ఆర్థిక చాణక్యాన్ని, ఆర్థిక అంశాలను, దేశ పురోగతిని ఎట్లా తీసుకెళ్తుంది, దేశాన్ని పురోగతి వైపు ఎట్లా తీసుకెళ్తున్న అంశాన్ని మేము ఈ తరం నేర్చుకోవాల్సింది. సరే రాజకీయాలు ఏ రూపంలో మాట్లాడతాం, కానీ ఎకనామిక్స్ అనే టర్మ్స్ మాట్లాడాలంటే చాలా కష్టంతో కూడుకున్న అంశం. సో ఇక్కడ ఎల్పిజి రిఫార్మ్స్ తర్వాత సార్, ఎల్పిజి రిఫార్మ్స్లో కేవలం ఆర్థిక స్వావలంబన ఒకటి జరిగితే మనకు 2004 నుంచి 2014 వరకు సార్ ఈ పీరియడ్ ఏదైతే ఉందో 10 సంవత్సరాల కాలపరిమితి ఏదైతే ఉందో ఇది సోషియో ఎకనామిక్. అంటే లైక్ మన కేవలం ఎకనామిక్స్ని ఎస్టాబ్లిష్ చేయడం ఒకటి మాత్రమే కాకుండా మనకు సంక్షేమం వైపు ఇప్పుడు మనం 1991లో ప్యూర్ ఎల్పిజి రిఫార్మ్స్లో భాగంగా మనకు ఏది క్యాపిటలైజేషన్ని కొంతవరకు మనం ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఈ 10 సంవత్సరాల కాలంలో ఏం జరిగిందంటే సంక్షేమం దిశగా ఇప్పుడు మీరు మనకు ఎంజీ నరేగా చూడండి. ఎంజీ నరేగా అనేది క్లియర్గా మనం సంక్షేమంలో భాగంగా ఉపాధిని కల్పించే అంశం అది. దానివల్ల గవర్నమెంటే పైసలు ఇస్తుంది. అదేవిధంగా ఇప్పుడు విద్యా విధానం చూడండి, విద్యా హక్కు చట్టం చూడండి సార్, రైట్ ఇన్ఫర్మేషన్లో భాగంగా మనకు ట్రాన్స్పరెన్సీ పెరిగింది అనుకోండి. సో ఇదంతా ఒక ఎత్తు అయితే పర్టికులర్గా నేను 2004లో నేను ఐ థింక్ నేను 4వ తరగతి చదువుకున్నాను. అప్పటి నుంచి 2014 వరకు ఇదంతా కాల పరిమితిలో అంటే నేను ఒక షెడ్యూల్ ట్రైబ్గా మాట్లాడుతున్నాను సార్. వారు చేసిన విధి విధానాలకి నేను డైరెక్ట్లీ ఇంపాక్టెడ్ కావచ్చు, డైరెక్ట్ బెనిఫిషియర్ కావచ్చు. ఎంజీ నరేగా ద్వారా మా తల్లిదండ్రులు ఏది ఉపాధి హామీ పనికి పోవడం కావచ్చు, లేకపోతే నేను విద్యా హక్కు చట్టం ద్వారా నేను ఇది స్వీకరించే విధానం చూడవచ్చు. అదేవిధంగా మధ్యాహ్న భోజనం పథకం ఏదైతే అది నేను తిన్నాను సార్, అది నాకు వచ్చింది. సో ఆ విషయంలో కావచ్చు, లేకపోతే మిగతా ఏదైనా సరే మనకు అటవీ హక్కుల చట్టం సంబంధించింది కొన్ని ప్రొవిజన్స్ కానీ అవైనా కావచ్చు, ఏదైనా సరే మాకు అది పెద్ద వరాల్లాగా ఉండే సార్ ఆ కాలంలో. అదేవిధంగా ఇంకోటి ప్రధానంగా అన్నగారు చెప్పినట్టు తెలంగాణ ఉద్యమం ఒక ఉవ్వెత్తున ఎగిసిన తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడి అదేవిధంగా తెలంగాణ సాధించుకునే దిశగా వెళ్ళిపోయింది సార్. దానికి చాలా అంటే గొప్ప దార్శనికత, గొప్ప విజన్తో గౌరవ సోనియా గాంధీ గారి ఆలోచనల మేరకు వారు ముందుకెళ్ళడం అది చాలా గొప్ప విషయం సార్. ఇక్కడ రాజకీయాల గౌరవం కూడా ఎక్కడ తగ్గించకుండా ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు యూపీఏ హయాంలో ఉన్నప్పుడు కూడా పెంచుకుంటూ పోయారు. ఈవెన్ లోక్సభలో ఓడిపోయినటువంటి టైంలో కూడా ఆయన మళ్ళీ రాజ్యసభ పంపించినటువంటి చరిత్ర కూడా ఉంది. మాకు దొరికిన ఆణిముత్యం సార్, మాకు దొరికిన ఆణిముత్యం, మాకు దొరికిన వజ్రం సార్. మేము ఎంత వ్యక్తులు కాంగ్రెస్ లో ఉండడం కూడా దేశానికి దురదృష్టం కూడా లేదు సార్. మనం మళ్ళీ పాలిటిక్స్ అయితే సార్ మేమేమంటున్నాం ఇప్పుడు ఇన్ కేస్ తనంటే ఎటువంటి పాలిటిక్స్ లో కూడా ఎక్కడ నిలబడ్డది లేదు, ఎక్కడ కొట్లాడింది లేదు. తనను తీసుకొచ్చి ఆ పీఠం మీద కూర్చోబెట్టారంటే వారి వల్ల దేశానికి ప్రయోజనం జరుగుతున్న కారణం చేతే కదా. మేము ఇన్ కేసు రాజకీయాల్లో కనుక పోదలుచుకుంటే ప్రణబ్ ముఖర్జీ గారిని వేరే వాళ్ళని పెట్టేటోళ్ళం కదా సార్. మీరు ఇది కూడా గ్రహించాలంటే అప్పుడు చాలా మంది గులాం నబీ ఆజాద్ ఉండే, దిగ్విజయంగా ఉండే, దాంతోపాటు అప్పుడప్పుడే శరద్ పవార్ గారు కూడా ఇక్కడ కనుక ఇస్తే మాత్రం పదవి ఇస్తే వచ్చేద్దామన్న కారణం చేత కూడా ఉండే. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను కంక్లూడ్ చేస్తాను సార్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వారి చేత అంటే వారి చేతిలో ఈ దేశ భవిష్యత్తును పెట్టగలిగినామంటే మేము ఆ విషయంలో చాలా ఇది క్రెడిబిలిటీ ఉన్న వాళ్ళమే అనుకుంటాం. ఎట్ ద సేమ్ వైల్ వారి విధి విధానాలు మాత్రం కాంటెంపరీ వరల్డ్ లో ఒక వర్ధిల్లే అంశంగానే మనం చూడాలి సార్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత